కేకే న్యూస్కు స్వాగతం. విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవన్ ఈరోజు బీజేపీ జెండా ఎగరవేశారు. సార్ కొద్ది సైడ్కి రండి అలాగా గారు. సార్ ఒకసారి అలా మేడం కొంచెం ఇక్కడ ఉండండి. మాధవ్ గారు ఓకే. ముఖ్య అతిథులు మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి మరియు మన జిల్లా అధ్యక్షులు రెడ్డి గారికి మరియు అందరికీ తోటి నాయకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన వార్డులో నిజంగా మనం ఏమేమి అభివృద్ధి చేస్తాం, కార్పొరేటర్ కానీ ఇవాళ విశాఖపట్నంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సగర్వంగా చెప్పుకునే విధంగా ఈ రోజు ఏదైతే అభివృద్ధి మనకి విశాఖపట్నంలో అది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జరిగిందనే విషయం అందరికీ ఇవాళ 2014 ముందు విశాఖపట్నం ఎలా ఉండేది, 2014 తర్వాత విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ యొక్క అభివృద్ధి చెందిన దాంట్లో సింహభాగం కేంద్రం నరేంద్ర మోడీ గారి చలవ అనే విషయం మనం తప్పనిసరిగా చెప్పాలి. మన ఊర్లో మన యొక్క విశాఖపట్నానికి సంబంధించిన ప్రధాన రహదారుల యొక్క నిర్మాణం వాటి సుందరీకరణ కేవలం అదే కాకుండా విశాఖపట్నాన్ని మొదటి స్మార్ట్ సిటీగా మార్చిన తీరు, దేశంలో 3 ప్రధానంగా నగరాల్ని స్మార్ట్ సిటీ చేసే విశాఖపట్నం జీవింపజేసే నగరంగా ఏవైతే చెట్లు చేమలు చూస్తున్నామో అవన్నింటినీ నాటడానికి అవేళ నరేంద్ర మోడీ గారి సహకారం ముందు ఇల్లు ఇవ్వటం, కేవలం అదే కాకుండా మన విశాఖపట్నం సంబంధించిన ఏవైతే రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్ల యొక్క నిర్మాణం, ఏవైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ స్మార్ట్ స్కూల్స్ గా మార్చడం, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతుందో పూర్తి స్థాయి అమర్చడం, పైన విద్యుత్ తీగలు లేకుండా మొత్తం నగరంలో ఉంది. యొక్క బీచ్ రోడ్డు మీరు గమనిస్తే ఎక్కడ పూర్తి స్థాయిలో దాన్ని అమలయ్యే విధంగా పెద్ద కృషి చేయాలని చెప్పి, మహిళా సాధికారత ఏదైతే సాధించాలని చెప్పి కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయబోతున్నాం. అనేక రకాల మహిళా సదస్సులు, అలాగే స్ట్రీట్ లో సిగ్నేచర్ క్యాంపెయిన్లు, అలా రేపు 16, 17, 18 విశేషమైన పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క బిల్లుని ఒక తుది రూపం తీసుకొచ్చి అమలు చేసే దానికి పూర్తి ఇంప్లిమెంటేషన్ కోసం చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. కనుక దానికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి నిర్ణయించాం. ఆ విధంగా ముందుకెళ్తాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన తీర ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే అటు ఒరిస్సా ఇటు తమిళనాడు సంబంధించిన మత్స్యకారులు వాళ్ళ యొక్క బోట్ల కారణంగా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, హై హార్స్ పవర్ కలిసిన బోట్లు మన ప్రాంతానికి రావడం కారణంగా తీర ప్రాంతంలో ఉండే మత్స్యకారులందరూ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. కనుక వాటిని దూరం చేసే విధంగా గస్తీ పెంచాలని, మెరైన్ పోలీస్ పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే గస్తీ పెట్టాలని, ఏదైనా బోటు మన యొక్క టెరిటోరియల్ వాటర్స్ వస్తే తప్పనిసరిగా వాటిని సీజ్ చేసే విధంగా వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పడం. ఆ విధంగా మత్స్యకారులందరూ ఆందోళన ఉన్నారు. సుమారు 180 గ్రామాల మత్స్యకారులందరూ కూడా గత నెల రోజులు బట్టి ఆందోళన చేస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా వెసులుబాటు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా రాష్ట్రంలో అందరి సంక్షేమాన్ని చూసే విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందుకెళ్తాం. అలాగే కేంద్రం అమరావతికి చట్టబద్ధత ఇవ్వటం, అలాగే రేపు మహిళా బిల్లు కూడా చట్టబద్ధత ఇచ్చి ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో అందరం కలిసి భాగస్వాములై ఆ విధంగా విజయం సాధించే దిశగా అడుగులు వేస్తాం.